వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్ ఛానల్. ఈ రోజు మనము జ్యువెలరీ సెక్టార్ లో ఉన్న చాలా ఫేమస్ అయిన కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. టీబీఎస్ అంటే త్రిభువన్ దాస్ బిమ్జీ జవేరీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసే ముందు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీకు అంటే మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. సో మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. టీవీస్ అంటే ఇండియాలో టాప్ జ్యువెలరీ రీటైల్ చైన్స్ లో ఒక బిగ్ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్. ఎస్పెషలీ గోల్డ్, డైమండ్, బ్రైడల్ జ్యువెలరీలో ఒక ప్రీమియం క్వాలిటీకి టీవీస్ పేరు బాగా ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. సో కస్టమర్స్ కి డిజైన్, ప్యూరిటీ, ట్రస్ట్ అండ్ అన్ని ఒకే ప్లేస్ లో దొరికే ఒక బ్రాండ్ ఇది. సో ఈ టీవీస్ వచ్చేసి 1864 లో ముంబైలో స్టార్ట్ అయింది. ఓవర్ 160 ఇయర్స్ నుంచి జ్యువెలరీ బిజినెస్ లో కాన్సిస్టెంట్ గా ఉందన్నమాట. సో ఫ్యామిలీ లెడ్ బిజినెస్ గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో మల్టిపుల్ స్టేట్స్ లో స్టోర్స్ అనేది రన్ చేస్తుంది. క్లాసికల్ డిజైన్స్ అండ్ ప్రీమియం గోల్డ్ ప్యూరిటీ వల్ల టీబీఎస్ బ్రాండ్ అనేది దాని వాల్యూ అనేది స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. సో టీబీఎస్ మెయిన్ గా 3 కేటగిరీస్ లో బిజినెస్ అనేది రన్ చేస్తుంది అనమాట. గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్స్ అండ్ ఎక్స్ట్రాగా లైట్ వెయిట్ జ్యువెలరీ, కిడ్స్ కలెక్షన్స్, డైలీ వేర్ డైమండ్ డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో టీవీజెడ్ కి డిజైన్ స్టూడియోస్ లేకపోతే ఇన్ హౌస్ క్రాఫ్ట్ మ్యాన్స్ కనుక కానీ ఉండరు అనమాట. ప్రొడక్షన్, డిజైన్ అండ్ సీలింగ్ అన్ని టీవీఎస్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఈ బిజినెస్ షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్ క్వార్టర్స్ లో రెవెన్యూ అనేది స్లోగా పెరుగుతుంది అండ్ గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఇంపాక్ట్ చేస్తున్నా బట్ డిమాండ్ స్టేబుల్ గా అయితే ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఫెస్టివల్ సీజన్స్ కానీ లేకపోతే వెడ్డింగ్ సీజన్స్ లో సేల్స్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంపెనీ డిబెట్ అయితే తక్కువ అండ్ వర్కింగ్ క్యాపిటల్ కెపాసిటీ అయితే ట్రై చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ మోడరేట్ అయితే పాజిటివ్ గానే ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో జ్యువెలరీ మార్కెట్ ఎవర్ గ్రీన్, ఎస్పెషల్లీ ఎందులో అంటే గోల్డ్ డిమాండ్ డికేట్స్ గా స్ట్రాంగ్ ఉందన్నమాట. అండ్ టీబీఎస్ లాంగ్ టర్మ్ బ్రాండ్ ట్రస్ట్ వల్ల స్టడీ కస్టమర్ బేస్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎక్స్పాన్షన్ టు టైర్ 2, టైర్ 3 సిటీస్ ఫ్యూచర్ లో గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. డిజిటల్ జ్యువెలరీ సేల్స్ గ్రోయింగ్ లో టీబీఎస్ ఆన్లైన్ ప్రెసెన్స్ అనేది స్ట్రెంథన్ చేస్తుంది. లాంగ్ టర్మ్ లో అయితే జ్యువెలరీ రీటైల్, స్టడీ రిటైల్ సెక్టార్ లో టీబీఎస్ కి బ్రాండ్ అడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఈ బిజినెస్ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోర్ స్టోర్స్ ఎక్స్పాన్షన్స్ కి అయితే ప్లాన్ చేస్తుంది అండ్ బ్రైడల్ సెగ్మెంట్ గ్రోత్ గురించి కూడా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ డిమాండ్ పెరగడం అండ్ ఆల్సో గోల్డ్ హాల్ మార్కింగ్ అండ్ గవర్నమెంట్ రీఫార్మ్స్ వల్ల బ్రాండెడ్ ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. టీబీజెడ్ కి హై ట్రస్ట్ ప్రీమియం జ్యువెలరీ మార్కెట్ లో బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉందని అనాలిసిస్ చెప్తున్నారనమాట. సో ఫైనలీ టీబీఎస్ అనేది ఇండియాలో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ జ్యువెలరీ బ్రాండ్స్ అనమాట. సో లాంగ్ హిస్టరీ కానీ లేకపోతే ప్రీమియం క్వాలిటీ, సాలిడ్ బ్రాండ్ రెప్యుటేషన్ వల్ల గోల్డ్ డైమండ్ రీటైల్ లో స్ట్రాంగ్ పొజిషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంత నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే డెఫినెట్ గా లైక్ చేసి వెళ్ళండి అండ్ కమెంట్ కూడా చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.